కరోనా రెండో దశ యువతను ఎక్కువగా బలి తీసుకుంటోంది. స్వల్ప లక్షణాలే ఉండి అప్పటి వరకు చూడ్డానికి ఆరోగ్యంగా చలాకీగా ఉన్నవారు సైతం ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది మరణానికి కారణం హ్యాపీ హైపోక్సియా. వైద్య పరిభాషలో సైలెంట్ హైపోక్సియాగా పిలిచే ఈ లక్షణం నిజంగానే ఒక సైలెంట్ కిల్లర్. హ్యాపీ హైపోక్సియా గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా మొదటి దశతో పోలిస్తే రెండో దశలో యువతను ఎక్కువగా బలి తీసుకుంటోంది. స్వల్ప లక్షణాలే ఉండి అప్పటి వరకు చూడటానికి ఆరోగ్యంగా చలాకీగా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు. వీరిలో ఎక్కువ మంది మరణానికి కారణం హ్యాపీ హైపోక్సియా. సాధారణంగా ఆరోగ్యవంతులైన మనుషుల రక్తంలో ఆక్సిజన్ 95% పైగా ఉండాలి. అది తగ్గే కొద్దీ మెదడుకు అందే ఆక్సిజన్ శాతం తగ్గి క్రమంగా వివిధ అవయవాలపై ప్రభావం కనిపిస్తుంది. కరోనా సోకిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతింటే రక్తంలో ఆక్సిజన్ శాతం పడిపోతూ ఉంటుంది. అది 90 కంటే తగ్గితే శ్వాస పీల్చుకోవటంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కరోనా సోకిన కొందరిలో ఆక్సిజన్ శాతం పడిపోయినా శ్వాసలో ఎలాంటి ఇబ్బందులు ఉండటం లేదు. వీరిలో కొందరు కొద్దిపాటి అలసటకు గురయ్యే పనిచేసినా అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. దీన్నే వైద్య పరిభాషలో హ్యాపీ హైపోక్సియా అంటున్నారు. హైపాక్సియా అంటే మనకి టిష్యూ లెవెల్లో ఆక్సిజన్ తక్కువ ఉంటే మనం హైపాక్సియా అంటాం. ఎప్పుడైతే సాచురేషన్ లెవెల్స్ అన్నవి 94 కన్నా తక్కువ వచ్చినప్పుడు మనకి ఏదో ఒక సిమ్టమ్ వస్తుంది. అది బ్రెత్లెస్నెస్ కానివ్వండి, హార్ట్ రేట్ పెరగడం అవనివ్వండి, లేదంటే స్వెట్టింగ్ రూపంగా ఏదో ఒక సిమ్టమ్ అనేది మనకి బయటికి గుణంగా కనిపిస్తుంది. కానీ హ్యాపీ హైపాక్సియా అనే కండిషన్లో ఏమవుతుంది, ఆ పేషెంట్కి సాచురేషన్ లెవెల్స్ అన్నవి 80, 90 అలాగా నార్మల్ కన్నా తక్కువగా ఉంటాయి. కానీ ఒక్క సిమ్టమ్ కూడా ఉండదు. ఆయనకి చక్కగా మాట్లాడతాడు, నడుస్తాడు, తిరుగుతాడు, అన్నం తింటాడు, అన్నీ బాగా ఉంటాయి. ఒక్క సిమ్టమ్ కూడా కనిపించదు. ఇటువంటి కండిషన్స్లో ఏంటి అంటే డిసీజ్ అన్నది పెరుగుతూ వస్తుంది, కానీ సిమ్టమ్ అన్నది ఉండదు. ఈ కండిషన్ అన్నది డేంజరస్గా తయారవుతుంది అన్నమాట. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నా గుణం కనిపించకపోవడాన్ని హ్యాపీ హైపాక్సియా అంటాము. ఇది పర్టికులర్గా మనం COVID-19 కండిషన్స్లో చూస్తున్నాము. బ్లడ్ వెసల్స్లో మైక్రో థ్రాంబై అన్నది ఫార్మ్ అవడం వల్ల ఈ ఆక్సిజనేషన్ అన్నది ఆక్సిజన్ లోపలికి రావడం, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళడం అన్నది మనకి ఇబ్బందిగా తయారవుతుంది. ఇది మెయిన్ కారణంగా మనకి హ్యాపీ హైపాక్సియాలో చెప్తున్నారు. అండ్ వేరేది ఏంటి అంటే మనకి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగినా బాడీకి సెన్సర్స్ ఉంటాయి. కీమో రిసెప్టర్స్, పెరిఫరల్ సెన్సర్స్ ఇవి ఉండి అవి సెన్స్ చేసి బ్రెయిన్కి అందిస్తాయి. సిగ్నల్స్ని అందిస్తే బ్రెయిన్ అన్నది అది ఓవర్కమ్ చేసుకోవడానికి సిగ్నల్స్ని అందిస్తుంది లంగ్కి. వైరస్ వెళ్ళి ఆ సెల్స్ మీద బైండ్ అవ్వడం వల్ల ఆ రెస్పాన్సెస్ అన్నది తగ్గి మనకి బేసిక్గా బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్స్ అన్నవి తగ్గుతున్నాయి. దానివల్ల బ్రెయిన్ అన్నది సెన్సిటైజ్ చేయలేకపోతుంది. బాడీలో ఆక్సిజన్ తక్కువ ఉంది, లోపల డిసీజ్ పెరుగుతుంది, ఆల్వియోలై నిమోనియా అన్నది పెరుగుతుంది అన్నది సెన్సిటైజ్ చేయలేకపోతుంది. ఇది ఒక కారణంగా చెప్తారు. ఇంకా వేరే కారణాలు కూడా చెప్తున్నారు. ఇంట్రాపల్మనరీ షంటింగ్ అని, ఇంకా బ్లడ్ వెజల్ రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో పర్ఫ్యూషన్ రెగ్యులేషన్ అది తగ్గుతుందని ఇంకా వేరే కారణాలు కూడా చెప్తున్నారు. బేసిక్గా మైక్రోథ్రాంబై ఫార్మేషన్ అండ్ బ్లంటింగ్ ఆఫ్ దీస్ వెంటిలేటరీ రెస్పాన్సెస్ అన్నది బేసిక్గా చెప్పుకోవచ్చు. హ్యాపీ హైపోక్సియాకు 2 ప్రధాన కారణాలున్నాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. వైరస్ కలిగించే ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ వల్ల ఊపిరితిత్తుల నుంచి రక్తం సరఫరా చేసే సన్నటి రక్తనాళాల్లోనూ గడ్డలు ఏర్పడుతున్నాయి. ఊపిరితిత్తులు దెబ్బతినటం, రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో ఆక్సిజన్ శోషించుకునే గుణం తగ్గుతోంది. మెదడుకు అవసరమైనంత రక్తం సరఫరా కాదు. బృహద్దమనికి పైన ఉండే కరోటిడ్ బాడీస్ను వైరస్ దెబ్బతీయటం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిందని రోగి గ్రహించలేడు. రెండో కారణం, రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు దాన్ని గాలి నుంచి ఎక్కువగా గ్రహించేందుకు మనిషి అసంకల్పితంగానే ఎక్కువసార్లు ఊపిరి తీసుకుంటాడు. ఆ క్రమంలో రక్తంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా బయటికి వెళ్ళిపోతుంది. సాధారణంగా రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ 40 మిల్లీమోల్స్ ఉండాలి. మనిషి మెదడులో శ్వాసకోశ వ్యవస్థను నియంత్రించే భాగాన్ని స్టిమ్యులేట్ చేసేది కార్బన్ డైఆక్సైడే. అది ఉండాల్సిన దానికంటే తగ్గిపోవటం వల్ల మనిషి మెదడులో స్టిమ్యులేషన్ జరగక ఆక్సిజన్ శాతం తగ్గిన విషయాన్ని రోగి గ్రహించలేడని నిపుణులు చెబుతున్నారు. హ్యాపీ హైపాక్సియా సైలెంట్ హైపాక్సీమియా పేరులోనే ఉంది, సైలెంట్ హైపాక్సీమియా.
అంటే ఇది సైలెంట్గా ఉంటుంది, గుణాలు కనిపించవు, సిమ్టమ్స్ కనిపించవు, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. 90, 80, 70, 60స్లో కూడా చూస్తున్నాము. 60 ఉంటుంది, 70 సాచురేషన్స్ ఉంటాయి, కానీ బయటకు మంచిగా కనిపిస్తారు. సో గుణాలు కనిపించవు, కానీ లోపల డిసీజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో గుణం కనిపించినప్పుడు మనం ఏమీ చేయలేం. సో ఎవరికైతే కోవిడ్ పాజిటివ్ పర్సన్స్ ఉండి చిన్న చిన్న సిమ్టమ్స్ ఉండి ఉంటాయో వాళ్ళు రెగ్యులర్గా పల్స్ ఆక్సిమీటర్తో మనం సాచురేషన్ అన్నది మానిటర్ చేసుకుంటే బెటర్. కొంతమందికి గుణాలు ఎసిమ్టమాటిక్ పీపుల్ ఉంటారు, కోవిడ్ పాజిటివ్లో ఎసిమ్టమాటిక్ పీపుల్ ఉంటారు, సిమ్టమాటిక్ పీపుల్ ఉంటారు. వాళ్ళు బేసిక్గా రొటీన్గా మనం పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ మానిటర్ చేసుకుంటే ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా మనకి వెంటనే తెలుస్తాయి. 94 అండ్ అబోవ్ ఈజ్ నార్మల్, 93 కన్నా తగ్గితే మీరు హాస్పిటల్ కేర్కి సీక్ చేస్తే బెటర్. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయా లేదా అన్నది మనకు తెలుసుకోవడానికి ఓన్లీ సొల్యూషన్ ఈజ్ మానిటరింగ్ యువర్ పల్స్ సాచురేషన్ బై పల్స్ ఆక్సిమీటర్. లేదు అంటే ఇంకొకటి యువర్ లిప్స్, కలర్ ఆఫ్ యువర్ లిప్స్ చూడొచ్చు. సైనోసిస్ అంటారనమాట. నార్మల్గా మనకి పింక్ కలర్, రెడ్ కలర్ అట్లా ఉంటాయి కదా, ఎప్పుడైతే బ్లూయిష్ ఆర్ పర్ప్లిష్ కలర్లోకి వెళ్ళాయంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నట్టు. సో అది కూడా ఒక సైన్, కానీ అది ఎక్కువగా చిన్నపిల్లల్లోనే చూస్తాము. పెద్దవాళ్ళలో చూడడానికి మనకి బాగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే తప్ప మనకి అది పెద్దవాళ్ళలో చూడము. అది కూడా ఒక సైన్ అని చెప్పొచ్చు, పర్టికులర్గా చిన్నపిల్లల్లో. కరోనా మొదటి దశలో హ్యాపీ హైపోక్సియా లక్షణం ఉన్నవారు ఆక్సిజన్ శాతం 98 ఉన్నప్పుడు ఎలా ఉండేవారో 90కి పడిపోయినప్పుడు అలాగే ఉండేవారు. ఇప్పుడు 80 నుంచి 85% కంటే పడిపోయినా సాధారణంగానే ఉంటున్నారు. వారిలో వ్యాధి లక్షణాలు పెద్దగా కనిపించటం లేదు. దీంతో హఠాత్తుగా నష్టం జరుగుతోంది. టాయిలెట్కి వెళ్ళినా వేగంగా మెట్లు ఎక్కడం, బరువులు ఎత్తడం, బైక్ మీద వెళ్ళటం, ఇలా కాస్త ఒత్తిడి, ఆయాసం కలిగించే పనులు చేస్తే ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. కాబట్టి కరోనా లక్షణాలుంటే ఎప్పటికప్పుడు పల్స్ ఆక్సిమీటర్తో ఆక్సిజన్ శాతం పరీక్షించుకోవాలి. 94% కంటే తగ్గితే జాగ్రత్త పడాలి. కొందరికి కరోనా సోకినా జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. బాధితులమన్నదే తెలియకపోవచ్చు. టాయిలెట్కు వెళ్ళినప్పుడు ఆయాసంగా అనిపించటం, పెదవులు నీలం రంగులోకి మారటం, చల్లటి వాతావరణంలోనూ చెమటలు పట్టడం వంటివి హ్యాపీ హైపోక్సియా లక్షణాలు. ప్రస్తుతం కరోనా ఉధృతంగా ఉన్నందున ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.